ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,25,00,000 రూపాయల ధర పలికిన పాత ట్రాక్టర్, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ట్రాక్టర్ యజమాని. కామవరపుకోట మండలం తడికిలపూడిలో స్కౌట్ డే, పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం భూదేవి అమ్మవారికి లడ్డూ ప్రసాదాన్ని విరాళంగా సమర్పించిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు. బుట్టాయిగూడెంలో హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టవద్దు అంటూ ఆందోళన బాట పట్టిన విద్యార్థి సంఘాలు, విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఘనంగా జరిగిన బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవం. కామవరపుకోట మండలం తడికిలపూడి నందు అంతర్జాతీయ స్కౌట్స్ డే నిర్వహించారు. పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కౌట్స్ వ్యవస్థాపకులైన బడెన్ పవన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కౌట్స్ గైడ్ ఉపాధ్యాయులు గ్రామంలో సమాజ సేవపై అవగాహన ర్యాలీ జరిపారు. విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి తద్వారా అన్ని మతాలు సమానమేనని చాటి చెప్పారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు ఆర్కే అన్నపూర్ణ, స్కౌట్స్ మాస్టర్ ఏ రవిరాజు, గైడ్ కెప్టెన్ ఆదిలక్ష్మి, స్థానిక క్లస్టర్ పిఆర్పి కమలాకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కే సర్వేశ్వరరావు. పిఎం శ్రీ జెడ్పీ హై స్కూల్ తడికిలపూడి హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను. బడెన్ పావెల్ అనే ఒక మహోన్నత వ్యక్తి 1857 ఫిబ్రవరి 22వ తారీఖు జన్మించడం జరిగింది. ఆయన తన జీవితకాలంలో మరి ఒక సైన్యాధికారిగా పనిచేస్తూ మరి ఆ స్కౌట్స్ అనే ఒక మహోద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన భార్య అయినటువంటి లేడీ బడెన్ పావెల్ ఆవిడ గైడ్స్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశ వ్యాప్తంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఒక సేవా రంగాన్ని విస్తృతం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన పిఎంసీ జెడ్పీ హై స్కూల్ తడికిలపూడిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లల్లో సేవా తత్పరతను పెంపొందించడం కోసం, ఆ సేవాభావాన్ని విస్తృతం చేయడం కోసం పిల్లలకు ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి తడికిలపూడి పాఠశాలలో చదివే పిల్లలు ఈ గ్రామంలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఆయా కార్యక్రమాల్లో వారి యొక్క సేవలను విస్తృతం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు ఆ సేవాభావాన్ని అలవర్చుకొని మరి ముందుకు వెళ్తున్నారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు తంగలమూడి 1వ వార్డు సచివాలయం వద్ద 27, 28వ డివిజన్ల పరిధిలో శనివారం భారతీయ ఆహార సంస్థ గోడౌన్లు ఏటిగట్టు ప్రాంతంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఈ వేస్ట్ సేకరణ థీమ్ తో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ 2 చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు సంయుక్తంగా పాల్గొన్నారు. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వార్డు సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ముందుగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏటిగట్టు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి క్లాబ్ మిత్రాలతో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు, ఏ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తారు అనేది అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఉదయం ముందుగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ఒక చోట పోగు చేసి ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను సేకరిస్తామని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అంత బాగా చేసినా అన్ని చోట్ల చెత్త ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించారు. దీంతో క్లాఫ్ మిత్రాలు ఇంటింటికి వెళ్లినప్పుడు పనులు ఉన్నాయని చెత్తను తర్వాత ఇస్తామని చెప్పి తర్వాత రోడ్డు పక్కల బయట చెత్తను వేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్స్ వద్ద
కార్యక్రమాలు అయిన తర్వాత చెత్తను రాత్రి సమయాలలో ఎక్కడకు తరలించి చెత్తను వేస్తున్నారని చెప్పారు. దీంతో స్పందిస్తూ జిల్లా కలెక్టర్ శాశ్వత చర్యలకు నగరపాలక సంస్థ కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు. త్వరలో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తామని, చెత్తను వేసే వాహనాలను ఫోటోలు తీసి వాట్సాప్ పెడితే చర్యలు వెనువెంటనే తీసుకుంటామని, అలాగే చెక్ పోస్ట్ ను 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకుంటే పరిస్థితి తప్పక మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి, పరిశుభ్రంగా మార్చడం కోసం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, జిల్లా వివిధ శాఖల అధికారులు, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, పట్టణ పలు విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పలు సేవా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు, క్లాబ్ మిత్రాలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారికి, అలాగే గౌరవ మేయర్ గారికి, గౌరవ జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు గారికి, అయితే ప్రభుత్వం ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతిది కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దీన్ని మరి ప్రజల భాగస్వామ్యంతోనే, ఏదైతే ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే మరి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇంటి నుంచి రోజు మనం వాడే ఇంటి నుంచి వచ్చే చెత్తే ఏ విధంగా అయితే వర్షాలు వచ్చినప్పుడు కానీ, ఏదైతే సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నాయి అనేది అదంతా కూడా మనం వాడిందే. అది ఒకేసారి మన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద, ఏదైతే ఏసీలు అవ్వచ్చు, ఫ్రిడ్జ్ లో అవ్వచ్చు, మిక్సీలు ఆ ట్రాక్టర్లు కానీ ఏది వెళ్ళకోకుండా ఉండేటట్టుగా ఆ ట్రాక్టర్ ఓనర్ల మీద కానీ వాళ్ళ మీద కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి శుభ్రంగా ఉన్నప్పుడు ఏదైతే మీరు దారి పొడుగుతా వెళ్ళేటప్పుడు ఆ వంతిన పక్కన ఉన్న షాపులు కానీ, రేపు ఏదైతే యాసాకాలం కాబట్టి కొబ్బరి బండాలు అవ్వచ్చు, ఏదైతే పుచ్చకాయలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే పాదచారులు అందరూ కూడా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడతాయో అన్ని ఇక్కడ దొరుకుతాయి అనుకుంటే అందరూ 2 అడుగులు ఇక్కడికే వేస్తారు. కాబట్టి ఆ విధంగా చర్య తీసుకుని కమిషనర్ గారి ద్వారా ఈ 7 గంటలంతా కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చర్య తీసుకుంటామని చెప్పి, దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రజలందరూ కూడా చైతన్యంతో ప్రతి విషయంలో కూడా ఎవరైనా చేస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తే జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహనతోనే మన పరిశుభ్రాలన్నీ కూడా మనం బాగా చేసుకోగలుగుతాం. మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు, రోడ్ల మీద అవ్వచ్చు కూడా చెత్త వేసేటప్పుడు ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు మన సాస్ యాక్టివిటీ కింద 3rd సాటర్డే క్లీన్లెస్ లో మనం ఎఫ్సీ గుడ్ ఆపోజిట్ లో ఉన్న 8 గట్టి క్లీన్ చేయడానికి మనం తీసుకున్నాము. సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు 2-3 శానిటరీ వర్కర్స్ తోటి కూడా మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము చెప్పి మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ ఎ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళు అంత బాధగా చెప్తున్నారు. శానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకుని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేసుకున్నాము అని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సాధించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్ లో కూడా ఈ నంబర్ కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయం మాత్రమే ఈ నంబర్ వాడాలి. 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవతల ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈ నంబర్ కాల్ చేయండి. ఇది కలెక్టరేట్ లో నా కంట్రోల్ లో ఉంటుంది. సో ఈ రోజుకి మనం ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తుంది ఇంకా ఎదురు చూడాలి. సో ఇప్పటికి ఒక 24/7 కాల్ సెంటర్ పెట్టాము. కానీ ఆఫీస్ అవర్స్ లో మీరు కాల్ చేయగలిగితే కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేసేసి క్లీన్ చేసిన ఫోటోస్ కూడా మాకు పెడతారు, మీరు కూడా కన్ఫర్మ్ చేయవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ యొక్క ఉత్తర్వులపై ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజన్ పరిధిలలో
ఉన్న పోలీస్ స్టేషన్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసుల శ్రమదానంతో నిర్వహించారు. ఏలూరు, జగ్గారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను సమగ్రంగా పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఆఫీస్, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుందని, సిబ్బంది ఆరోగ్యపరంగా, మానసిక పరంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని వివరించారు. ప్రజలలో శుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహింపబడిందని, పర్యావరణ పరిరక్షణకు ప్రధాన లక్ష్యంగా స్వీకరించి జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాలపై భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. పాత ట్రాక్టర్ తెచ్చిన అదృష్టంతో రాత్రికి రాత్రే ఓ భారతీయుడు కోటీశ్వరుడైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్ ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో అందరికీ కనిపించేలా నిక్షిప్తం చేశాడు. అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. ఆ ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి దానిని ఏకంగా 1,25,00,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కోటీశ్వరుని చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొబ్బరికాయల ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరు అన్నయ్య భవనంలో కొబ్బరి ధరల పతనంపై ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో కొబ్బరి సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు. గత అనేక సంవత్సరాలుగా కొబ్బరి రైతులు సంక్షోభంలో ఉన్నారని, తెగుళ్లు, ఇతర కారణాల వలన దిగుబడులు తగ్గిపోయి కనీస ధరలకు కూడా రాక నష్టపోయారని గుర్తు చేశారు. కొబ్బరికాయలకు కనీస ధరలు కల్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కొబ్బరి రైతులు కోరుతున్నారని చెప్పారు. ధరల హెచ్చుతగ్గుల వలన కొబ్బరి రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో పచ్చి కొబ్బరికాయకు 20 రూపాయల ధర కల్పించాలని కోరారు. వ్యాపారులు, వినియోగదారులకు రేట్లు తగ్గించడం లేదని తెలిపారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు కొబ్బరికాయలకి ధర పడిపోవడం వల్ల కొబ్బరి రైతులు నష్టపోతా ఉన్నారు. మరి సీజన్ అత్యధిక ధర వచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు. మరి కాలంలో చూస్తే మళ్ళీ ధరలు పడిపోయినాయి. ఇవాళ ఒక కొబ్బరికాయకి 8 రూపాయల నుంచి 16 రూపాయల వరకు ధర వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే తమిళనాడు నుంచి అధిక దిగుబడులు వస్తున్నాయి. దీని ద్వారా కొబ్బరి ధరలు పడిపోయినాయి. పండగలు అట్లాగే పెళ్లిళ్ళ సీజన్ లేకపోవడం కూడా కొబ్బరి ధరలు పడిపోయినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల కొబ్బరి రైతులు ఒక స్థిరమైన ధర రాక ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా నష్టపోయారు. మరలా నష్టపోయే పరిస్థితులు దాపరిస్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాయకి కనీసం రైతుకి 20 రూపాయలు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ధరల స్థిరీకరణ పథకం ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేసి కనీసం కాయకి 20 రూపాయలు రైతుకి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ అనేక తెగుళ్లు, ఇతర కారణాలు ఇచ్చా దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. అయితే కాస్త ధర పెరిగిందని చెప్పి అధిక కౌలు రైతులు తోటలు తీసుకున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక స్థిరమైన ధర లేకపోతే, ధరలు భారీగా పడిపోతే కౌలు తీసుకున్న కొబ్బరి రైతులు మరి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొబ్బరి ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలి. కొబ్బరి రైతులకు కనీసం కాయకి 20 రూపాయలు ధర కల్పించి కొబ్బరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న భూదేవి అమ్మవారి తిరునాళ్లు అంబరాన్నంటున్నాయి. అమ్మవారికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గొబ్బల రాంబాబు 11 కేజీల లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు గొబ్బల రాంబాబును అమ్మవారి వస్త్రాలతో ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సెట్టిబల్జ సంఘం గౌరవ సలహాదారు దొమ్మేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గొబ్బల రాంబాబు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు.
లడ్డు ప్రసాదం అందించడం జరిగింది. ఆ లడ్డు 5 రోజులు అమ్మవారి సన్నిధిలో పూజను జరుపుకుని ఆఖరి రోజు ఇదే స్టేజ్ మీద 9 గంటలకు పెద్దలందరూ క్షమక్షలు పాట నిర్వహించబడను. ఈరోజు ఇటువంటి మంచి గుణం మన జంగారెడ్డి భక్తాంజనేయ స్వీట్స్ రాంబాబు గారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడూ ఎలవెల్ల మీ స్వీట్స్ షాప్ నుంచి మా అమ్మవారికి లడ్డు రావాలని ప్రతి సంవత్సరం కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బుట్టాయిగూడెంలోని హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవద్దని విద్యార్థి యువజన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టాయి. విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించవద్దని, హాస్టల్స్ స్థలంలో హాస్టల్ మాత్రమే నిర్మించాలని ధర్నా చేశారు. పివైఎల్ రాష్ట్ర నాయకులు ఈ భూషణం మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న గిరిజన బాయ్స్ హాస్టల్ కు నూతన భవనాలు నిర్మించాలని అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 2,75,00,000 రూపాయలు మంజూరు చేయగా అదే స్థలంలో కొత్త హాస్టల్ భవనాలు నిర్మిస్తారని అందరూ ఆశించారని, కానీ నేడు ఐటీడీఏ పీఓ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు గిరిజనులకు వ్యతిరేకంగా నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ హాస్టల్ స్థలంలో కొత్త హాస్టల్ నిర్మించకుండా ఐటీడీఏ పీఓ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఖండించారు. ఎన్నిసార్లు ధర్నాలు చేస్తున్నా స్థానిక గిరిజన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే విధంగా ఐటీడీఏ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ పాత మరుగుదొడ్ల చెత్తను కూడా శుభ్రం చేయకుండా కొత్త భవనాలు నిర్మిస్తున్నారని విమర్శించారు. న్యాయవాది భాషా శ్యాంబాబు, పివైఎల్ నాయకులు కెచ్చుల పోతిరెడ్డి, కరికాల ప్రతాప్, కొరస దానియేలు, మాడే మనోజ్, పెనుబల్లి విష్ణు, గుర్గుంట్ల లచ్చిరెడ్డి, అభిలాష్, అంబటి వరుణ్, కొక్కర సతీష్, సొందే రామకృష్ణ, వసంత్, రేవంత్, వెంకటేష్, గౌతమ్, సుశాంత్,
కార్తికేయ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఏజెన్సీ గిరిజన విద్యార్థులకు ఐటీడీ అధికారులు అన్యాయం చేసే విధంగా, ఇబ్బందులకు గురి చేసే విధంగా, కష్టం కలిగించే విధంగా ఈ రోజున వ్యవహరిస్తా ఉన్నారు. కూడా ఎస్టీ బాయ్స్ హాస్టల్ స్థలంలో హాస్టల్ మాత్రం నిర్మించకుండా హాస్టల్ ని వేరొక చోట నిర్మిస్తాం, హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి వ్యాపారాలు మేము చేసుకుంటాం, జేబుల్లో డబ్బులు పోగేసుకుంటామన్న విధంగా ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. విద్యార్థుల యొక్క భవిష్యత్తును పక్కన పెట్టి వ్యాపారం చేసి దీనికి వచ్చేటటువంటి నిధులను జేబుల్లో పోగేసుకోవడానికి ఈ రోజున ఐటీడీ అధికారులు తీరు ఉన్నది. ఏమయ్యా, ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీకు కనబడడం లేదా? వాళ్ళని విద్యకు దూరం చేసే విధంగా ఈ రోజున మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడో హాస్టల్ కాలేజీలకు దూరంగా 4-5 కిలోమీటర్ల దూరంగా హాస్టల్ నిర్మిస్తాం, అక్కడి నుంచి కాలేజీలకు వెళ్ళండి అని మీరు చెప్తా ఉన్నారు. ఇది మీకు న్యాయమేనా? ఈ రోజున ఏజెన్సీ గిరిజన విద్యార్థుల్ని మరింతగా విద్యకు దూరం చేసే విధంగా, వాళ్ళని మరింతగా వెనక్కి నెట్టే విధంగా ఐటీడీ యొక్క అధికారుల తీరు కనబడతా ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే ఐటీడీ అధికారుల యొక్క తీరును అరికట్టేందుకు కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి గిరిజన విద్యార్థులకి ఏదైతే పాత హాస్టల్ స్థలంలో అదే స్థలంలో కొత్త హాస్టల్ నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర నాయకులు ఈ రోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ స్థలంలో విద్యార్థి విభజన సంఘాలు అనేక పోరాటాలు, ఇతర ప్రజా సంఘాల పోరాటాలతో 2,70,00,000 రూపాయలు నూతన హాస్టల్ భవనానికి ప్రభుత్వాలు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఈఓ గారు ఎవరైతే ఉన్నారో రాముల్ నాయక్ గారు, ఆయన ఈ స్థలంలో హాస్టల్ బిల్డింగ్ కడతారని చెప్పేసి విద్యార్థులు, ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు ఇక్కడ హాస్టల్ నిర్మాణానికి బదులుగా వ్యాపార సంస్థలను ఇక్కడ నెలకొల్పేటువంటి కుట్ర గిరిజన వ్యతిరేకమైనటువంటి పీఓ ఇక్కడ చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందించాలి. ఒక పక్కన ఆందోళన జరుగుతూ ఉంటే మరో పక్కన మేము ఎట్టయినా సరే కట్టి తీరుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థుల యొక్క సంక్షేమమా, వీళ్ళకి కావాల్సింది వ్యాపారమా అని చెప్పేసి మేము సూటిగా ఈ ఐటీడీ పీఓ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. జిల్లా అధ్యక్షుడిని. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు పీడీఎస్గా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ కడతా ఉన్నారో ఇక్కడ నిరసన కార్యక్రమానికి పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అయితే ఐటీడీఏ పీఓ ఎవరైతే ఉన్నారో ఆయన గిరిజన విద్యార్థులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. విద్యార్థులకు చెందినటువంటి స్థలాన్ని ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ల పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి డబ్బులు సంపాదించుకున్నటువంటి ఆరాటంలో ఈరోజు పీఓ కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారు ఎక్కడ పత్రికా ప్రకటన కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి వెంటనే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన స్పందించాలి, విద్యార్థులకి ధైర్యం ఇవ్వాలి. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఆపేసి వెంటనే ఇక్కడ హాస్టల్ నిర్మించే విధంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఖచ్చితంగా దీన్ని శంకుస్థాపన చేయాలని కూడా పీడీఎస్గా విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తాను. లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా పిలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మాజీ మంత్రి అంబటి రాంబాబును మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అంబటి రాంబాబు యోగక్షేమాలు తెలుసుకున్నారు. నెంబర్ 1 ఛానల్ అధినేత మంచాల సుధాకర్ నాయుడు, కనుమతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వరరావు, స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీ సుధాకర్ నాయుడు, జంగా బాబ్జీ, మోహన్ రావు, పోతన జ్ఞాని పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, వారి ఇంటిపై జరిగిన అధికార పక్ష నాయకుల దాడుల పరిణామాలపై అప్పటి పరిస్థితులు తెలుసుకుని వారిని పరామర్శించారు. తెలుగుదేశం నాయకులు వారి ఇంటిపై దాడి చేయటం సరైన నిర్ణయం కాదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం సచివాలయానికి కేటాయించిన నూతన చెత్త సేకరణ వాహనాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం తాటియాకులగూడెం సచివాలయానికి కేటాయించిన నూతన చెత్త సేకరణ వాహనాన్ని
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో ఆయన తండ్రి చిర్రి కృష్ణయ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో ప్రతి గ్రామానికి అవసరమైన వనరులు సమకూర్చుతూ శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, పంచాయతీ కార్యదర్శి, చెత్త సేకరణ సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇటీవల డాక్టరేట్ పురస్కారం పొందిన జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావును సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల విజయవాడ సోవాస్ మినిస్ట్రీస్ నెలపోలు ప్రభాకర్ రావు నిర్వహిస్తున్న సామాజిక సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ డాంగనగర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు ప్రభాకర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు అమృత రంగ, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంగుంట శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా జీవితకాల పర్యంతరం వరకు కూడా నా ఆలోచన విద్యా వైద్యం మీద నేను చేసినట్టు కట్టుకుని పనిచేయగలను. ఎక్కడైతే విద్య లేదో అక్కడ విద్యను అందించడానికి పాఠశాల ఏర్పాటు చేయగలవాడిని. ఎక్కడైతే వైద్యం అందులో అటువంటి పరిసర ప్రాంతాల్లో వైద్యం కోసం అందించడానికి కావాల్సినటువంటి నేను కష్టపడి పనిచేసి వైద్యం అందించే విధంగా కూడా పనిచేయగలను. అంబేద్కర్ యోజన సేవల తరఫున అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరిగింది. వికలాంగులు చేస్తున్న వారికి సహకరించి కావాల్సిన పరికరాలు ఇప్పించడం, అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను డోనర్స్ ద్వారా ఏర్పాటు చేయించడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నేను ఆఖరి క్షణం వరకు కూడా నేను ఇటువంటి కార్యక్రమాలు నేను చేస్తూనే ఉంటాను. మరి నాకు సహకరించిన ప్రత్యక్ష పరోక్షంగా సహకరించిన వారికి మరి ప్రత్యేకంగా అంబేద్కర్ యోజన సేవా సంఘానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జైభీములండి. డాంగనగర్ అంబేద్కర్ యోజన సంఘం గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి నేలపూడి ప్రభాకర్ రావు గారికి విజయవాడలోని సోవర్స్ మినిస్ట్రీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ను అందించడం చాలా సంతోషకరం. మా సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నలుగురికి తెలియజేయాలి, అందరికీ సేవాభావాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ప్రభాకర్ గారు విశ్రాంత ఉద్యోగులు అయినప్పటికీ మా సంఘంతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతూ పాఠశాలలు నెలకొల్పాలి, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా విద్యార్థులకి అందించబడాలి అనే ఆలోచనతో అంగన్వాడీ కేంద్రాల ప్రోత్సాహం, ఎంపీపీ పాఠశాల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా యువజన సంఘం ద్వారాగా ఎంతో మందికి అవయవాలు లేని వాళ్ళకి కృత్రిమ అవయవాలు అందించడం, అలాగే నిత్యావసరాలు అందించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లాంటి కార్యక్రమాలు ఆయన ద్వారా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలని ఉద్దేశించి గుర్తించి గౌరవించి సోవర్స్ మినిస్ట్రీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ను అందించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా మేము ఆయన్ని శాలువాతో సత్కరించడం జరిగింది. అందరికీ జై భీములండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలసిన మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శనివారం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు స్వామివారిని దర్శించిన భక్తులు వివిధ సేవల రూపేణా 1,52,908 రూపాయలు సమకూర్చారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,574 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ దుర్గారావు అన్నారు. బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అంబరనంటాయి. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులకు, వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోలాటి బాబ్జీ, కిడ్స్ స్కూల్ అధినేత కొర నాగేశ్వరరావు, కౌన్సిలర్ పులపాకుల ప్రసాద్, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, శీలం కృష్ణంరాజు, పారేపల్లి మణిబాబు, వల్లభనేని అనసూయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేవులపల్లి గ్రామంలో దుర్గారావు మాస్టర్ ఆధ్వర్యంలో బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా కేవలం చదువులోనే కాకుండా వివిధ రంగాలలో కూడా విద్యార్థులు చూపుతున్న నైపుణ్యాన్ని పలువురు కొనియాడారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తోమార సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుండి పారిజాతగిరి ప్రదక్షిణ కంకణదారులతో కాలినడకన వేలాదిగా భక్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తరలివచ్చారు. దేవాలయ ధర్మదాయ శాఖ ఏలూరు ఏసీ ఆఫీసర్ ఇంజనీర్ ఎస్ ఉదయ్ భాస్కర్ కుమార్, జంగారెడ్డిగూడెం నగర కమిషనర్ వెంకటరమణ, అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అధ్యక్షుడు పోసిన వీరేంద్ర, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ భక్తులకు తగిన ఏర్పాట్లు, ప్రత్యేక దర్శనం చేయించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ముక్కు సుబ్బారావు, వెంకటలక్ష్మి, ఎం రవిలతో పాటు రవికుమార్, నాగలక్ష్మి దంపతులు నరాల శ్రీను అన్నప్రసాద వితరణదాతలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. వివిధ సేవల రూపంలో స్వామివారికి 69,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ముప్పిడి భాను, విష్ణు, ఒడిగల్ల కుమారి, శ్రీను పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 1,25,00,000 రూపాయల ధర పలికిన పాత ట్రాక్టర్, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ట్రాక్టర్ యజమాని. కామవరపుకోట మండలం తడికిలపూడిలో స్కౌట్ డే, పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం భూదేవి అమ్మవారికి లడ్డూ ప్రసాదాన్ని విరాళంగా సమర్పించిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు. బుట్టాయిగూడెంలో హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టవద్దు అంటూ ఆందోళన బాట పట్టిన విద్యార్థి సంఘాలు, విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఘనంగా జరిగిన బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవం. వార్తలు సమాప్తం. నమస్కారం.